Welcome back to the channel Balu Tech Lines. So in the last class we have completed the analytic function, right? So analytic function theoretical గా ఎలా ఉంటుంది, అనలిటికల్ ఫంక్షన్ అనేది ప్రాక్టికల్ గా అంటే ఎలా డిఫైన్ చేయగలము, కాచి రేమన్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, అవి ఎలా సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ చూసాం. అండ్ అనలిటిక్ ఫంక్షన్ మీద ఒక ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు, ఒక ఫంక్షన్ ఇస్తాడు, అది అనలిటిక్ అని వాడే చెప్తాడు, యూలోనో వీలోనో ఏదో ఒకటి ఇస్తాడు, ఇంకొకటి అన్నోన్ ఇస్తాడు, ఆటోమేటిక్గా అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది హ్యాపీగా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో అనలిటిక్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ గా ఫినిష్ చేసాం, రైట్? సో మనకి ఇంకొక కాన్సెప్ట్ బ్యాలెన్స్ ఉంటుంది కాంప్లెక్స్ అనాలిసిస్ లో, దట్ ఈస్ నథింగ్ బట్ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. ఓకే, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమంగ్ ఆల్ ద కాన్సెప్ట్స్. ఓకే, కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ నుంచి ప్రాబ్లం రావడానికి చాలా చాలా ఎక్కువ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి హెడింగ్ పెట్టుకున్నాము కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. హెడింగ్ పెట్టుకోండి కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. Complex integration. Right, fine. So I am moving on to the concept directly. So first ఇది నోట్ చేసుకోండి, కేస్ 1. ఓకే, దీంట్లో ఒక 2 కేసెస్ ఉంటాయి. సో కాబట్టి కేస్ 1 ఫస్ట్ చూద్దాం, దాని మీద అన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, అండ్ కేస్ 2 చూద్దాం, అన్నిటి మీద కలిపి గేట్ ప్రాబ్లమ్స్ చేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ కేస్ 1 నోట్ చేసుకొని, ఇంటిగ్రల్ phi of z by z minus z naught dz is equal to 2 pi into phi of z naught. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఈ phi of z ప్లేస్ లో ఏదైనా ఉండొచ్చు, అది 2z కావచ్చు, 3z కావచ్చు, 2z minus 6 కావచ్చు, z² minus 3z ఏదైనా కావచ్చు. ఇట్స్ ఏ ఫంక్షన్ ఆఫ్ z బై z minus z naught. ఓకే, సో మీకు కనుక ఐడియా కనుక ఉంటే, జనరల్ గా అందరికి ఐడియా ఉంటుంది. సో ఈ z minus z naught అనేది పోల్ యాక్చువల్లీ. ఓకే, పోల్ అనేది ఎక్కడ ఉంది, z is equal to z naught దగ్గర ఉంది. ఓకే, సో సింపుల్ గా 2 pi into phi of z naught. సో phi of z naught అంటే ఈ పై ఫంక్షన్ లో డైరెక్ట్ పోల్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకే, సో వెరీ సింపుల్. So note this one, integral phi of z by z minus z naught. Integral phi of z by z minus z naught dz is equal to 2 pi into phi of z naught. Okay, so just simple గా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో కాబట్టి అది అయిపోతే ఫస్ట్ ప్రాబ్లం డైరెక్ట్ గా నోట్ చేసుకుందామా. సో నేను త్రూ ప్రాబ్లం క్లియర్ చేస్తాను కాన్సెప్ట్ మొత్తం. సో ఇంటిగ్రల్ mod z is equal to 1 z³ minus 6 by z minus 1 dz. ఓకే, సింపుల్. సో ఇది నోట్ చేసుకోండి. ఇది చూడండి కాంప్లెక్స్ ఇంటిగ్రేషనే కదా, జెడ్ డొమైన్ లో ఇంటిగ్రేషన్ ఇచ్చాడు. సో ఇంటిగ్రేషన్ కి ఒక ఏరియా ఇచ్చాడు, అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది నేను నీట్ గా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి, క్లోజ్ అయిపోతుంది. ఓకే ఓకే, మనకి యాక్చువల్గా ఏమి ఇచ్చాడమ్మా క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 సెకండ్ ప్లీజ్. రైట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ ఓవర్ ఏదో ఏరియా. ఈ ఏరియా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంటిగ్రల్ mod z is equal to 1 ఏమి ఇచ్చాడు, z³ minus 6 by z minus 1. ఓకే, సో z³ minus 6 divided by z minus 1 dz. ఇదే కదమ్మా నీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నాడు. సో క్లియర్ కదా. సో కాబట్టి కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ నీకు గుర్తు రావాల్సింది ఏంటి, కేస్ 1. కేస్ 1 ఏంటి, phi of z by z minus z naught. చూడండి అమ్మా, phi of z అనేది ఇది, phi of z యాక్చువల్లీ బై z minus z naught. ఇక్కడ z naught వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది యాక్చువల్లీ. ఓకే, సో కాబట్టి సింపుల్ గా ఆన్సర్ ఏంటి, 2 pi i ఇంటూ phi of z naught. అంటే z³ మైనస్ 6 అనేటటువంటి ఒక ఫంక్షన్ లో z ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, z naught వాల్యూ ఎంత 1. సో కాబట్టి 2 pi i ఇంటూ z ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసి 1³ is 1 మైనస్ 6. ఓకే, సో కాబట్టి ఆటోమేటిక్ 1 మైనస్ 6 అంటే మైనస్ 5. సో మైనస్ 5 ఇంటూ 2 అంటే మైనస్ 10, మైనస్ 10 pi i. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పర్టికులర్ ఇంటిగ్రేషన్. మా చెప్పింది అర్థమవుతుందా? సో సింపుల్ గా ఇంటిగ్రల్ mod z is equal to 1 z³ minus 6 by z minus 1 అని ఉంది. సో రైట్, సో ఇది యాక్చువల్ గా ఇచ్చింది. మరి ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడు. ఇప్పుడు మీరు ఏదైతే ఫైండ్ అవుట్ చేశారో ఇది కరెక్టే. ఎప్పుడు కరెక్ట్ అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఫస్ట్ నువ్వు కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ నుంచి క్వశ్చన్ రాగానే నువ్వు ముందు దాన్ని సాల్వ్ చేసే కంటే ముందు అసలు ఇంటిగ్రేషన్ అనేది వ్యాలిడా కాదా చెక్ చేయాలి. అంటే ఇక్కడ చూడు mod z is equal to 1 అన్నాడు కదా. సో mod z కాకుండా రియల్ పార్ట్ ఏముంది, ఏమీ లేదు. సో కాబట్టి సెంటర్ 0, ఇమాజినరీ పార్ట్ కూడా ఏం లేదు కాబట్టి 0, 0 అండ్ రేడియస్ వచ్చేసరికి వాల్యూ ఎంత అంటే 1, ఎందుకంటే పక్కన ఏది ఉంటే ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో సెంటర్ 0, 0 అంటే దిస్ ఈస్ ది ఆరిజిన్ అండ్ రేడియస్ 1 అంటే సర్కిల్ ఇట్లా ఎలాగో ఇలా వస్తుంది సర్కిల్, రైట్? సో కాబట్టి రేడియస్ 1 కాబట్టి దిస్ విల్ బి 1 అండ్ దిస్ విల్ బి -1. ఇది ఇమాజినరీ యాక్సిస్ కాబట్టి ఇది +j అండ్ ఇది కింద మైనస్ ఇమాజినరీ యాక్సిస్ కాబట్టి -j. దిస్ విల్ బి ద సర్కిల్. సో రేడియస్ విత్ రేడియస్ 1. ఓకే, సో ఇప్పుడు ఏంటి, అసలు మనకు పోల్ ఎక్కడ ఉందమ్మా, z is equal to 1. సో కాబట్టి z is equal to 1 దగ్గర పోల్ ఉందంటే ఓకే విత్ ఇన్ ద ఏరియాలో ఉంది. మరి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసేటటువంటి కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ అనేది దానికి వచ్చిన ఆన్సర్ అనేది వ్యాలిడ్ ఎప్పుడు మాత్రమే అవుతుందంటే నీకు ఇచ్చిన పోల్స్ అనేది విత్ ఇన్ ద గివెన్ ఏరియా ఉండాలి. ఓకే, ఫర్ సపోజ్ ఇదే క్వశ్చన్ ఇంటిగ్రల్ z³ minus 6 divided by
జెడ్ మైనస్ 2 డిజెడ్ ఇచ్చాడు అనుకోనా, విత్ ఏరియా మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు అనుకో. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటి? సో ఇట్ ఈస్ ఇన్ సర్కిల్ విత్ సెంటర్ యాజ్ ఆరిజిన్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆబ్వియస్లీ. పోల్ ఎక్కడ ఉంది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర ఉంది పోల్. సో 2 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ పోల్ అనేది అవుట్ సైడ్ ది గివెన్ ఏరియా. సో కాబట్టి నువ్వు ఏమి క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా దీని వాల్యూ ఏంటి అంటే 0. ఓకే, సో నువ్వు చేసేటటువంటి కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ఎప్పుడు మాత్రమే వ్యాలిడ్? నీకు ఇచ్చిన పోల్స్ అనేది ఐదర్ ఏరియా మీదైనా ఉండాలి లేదా ఏరియా లోపలన్నా ఉండాలి. అంతేగాని ఏరియాకి కనుక బయట కనుకుంటే డెఫినెట్ గా ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత అంటే 0. సీదా ఏం చేయ అవసరం లేదు ఇంకా. ఓకే, సో కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి అమ్మా. సో ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ రైట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. సో హ్యాపీగా చూడండి, ఇది ఏరియా మాడ్ జెడ్ ఫస్ట్ అది చెక్ చేయాలి. సో దిస్ ఈస్ 1, దిస్ ఈస్ -1, దిస్ ఈస్ j అండ్ దిస్ ఈస్ -j. అండ్ ఇక్కడ చూడు పోల్ ఎక్కడ ఉంది? z ఈజ్ ఈక్వల్ టు 1. సో z ఈజ్ ఈక్వల్ టు 1 అనేది విత్ ఇన్ ద ఏరియాలోనే ఉంది. సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2πi × 5 of z అంటే z³ - 6 at z ఈజ్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 6 ఈజ్ -5. -5 × 2 దట్ ఈస్ నథింగ్ బట్ -10πi సింప్లీ. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్. సో అందులో సెకండ్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇంటిగ్రల్ mod z ఈజ్ ఈక్వల్ టు 1 cos 2πz/2z - 1 × z - 3. Integration mod z is equal to 1 cos 2πz divided by 2z - 1 into z - 3 dz. Integral mod z is equal to 1 cos 2πz divided by 2z - 1 into z - 3 dz. సో ఇది మీరు క్వశ్చన్ పాస్ చేసి నోట్ చేసుకోండి. సో యాక్చువల్గా ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఇంటిగ్రల్ mod z is equal to 1 integral mod z is equal to 1 cos 2πz divided by 2z - 1 into z - 3. 2z - 1 into z - 3. ఇది కదా మనకి ఇచ్చిన ఫంక్షన్. సో ఈ జాగ్రత్త చూడు ఎట్లా సాల్వ్ చేస్తా. ఫస్ట్ నువ్వు ఏం చెక్ చేయాలి? వెలిడిటీ చెక్ చేయాలి. వెలిడిటీ కంటే ముందు జెడ్కు ముందు ఏం ఉండకుండా చూసుకోమ్మా. ఓకే, సో కాబట్టి 2 ఇక్కడ ఉంది కదా, జెడ్కు ముందు అట్లా ఉండకూడదు రైట్. సో 2 కామన్ తీసి బయట రాసేస్తే 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ mod z ఈజ్ ఈక్వల్ టు 1 cos 2πz డివైడెడ్ బై z - 1/2 ఇంటూ z - 3. z - 1/2 ఇంటూ z - 3 సింప్లీ. ఓకే, సో ఇది ఇచ్చినటువంటి ఇంటిగ్రేషన్ నీకు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడు. ఇప్పుడు ఓకే మా ఇప్పుడు ఇచ్చింది నీకేంటి? mod z ఈజ్ ఈక్వల్ టు 1 రైట్. సో mod z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే నువ్వు కనుక ఒక సర్కిల్ కనుక తీసుకుంటే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ -1 అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ j అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ -j. దిస్ ఈజ్ ద గివెన్ ఏరియా. అయితే mod z ఈజ్ ఈక్వల్ టు ఈ పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? z ఈజ్ ఈక్వల్ టు 1/2 దగ్గర ఒక పోల్ ఉంది, z ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర ఒక పోల్ ఉంది. సో z ఈజ్ ఈక్వల్ టు 1/2 దగ్గర ఒక పోల్ ఉందంటే ఇక్కడ ఎక్కడ ఉంది. ఓకే, సో కాబట్టి ఈ పోల్ అనేది ఇన్సైడ్ ఉంది కాబట్టి దీనికి వ్యాలిడే. అండ్ 3 అనేది ఎక్కడ ఉందో అవుట్ సైడ్ లో ఉంది. ఓకే, సో కాబట్టి ఒక పోల్ ఇన్సైడ్ లో ఉండి ఒక పోల్ కనుక అవుట్ సైడ్ లో ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ చూడండి cos 2πz డివైడెడ్ బై z - 3 ఇది మొత్తాన్ని 5 of z కింద కన్సిడర్ చేయాలి. ఓకే, డివైడెడ్ బై z - 1/2 dz. నేను చెప్పింది అర్థమవుతుందా? ఒక పోల్ ఇన్సైడ్ ఒక పోల్ కనుక అవుట్ సైడ్ కనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఏ పోల్ అయితే అవుట్ సైడ్ ఉంటుందో దాన్ని పైకి పంపించేస్తాం, డైరెక్ట్ 5 of z లో పంపించేస్తాం. సో ఇక అప్పుడు ఇది ఎలా ఉందో చూడు. ఇంటిగ్రల్ 5 of z by z - z0 ఫార్ములానే ఉంది కదా. ఏంటి ఫార్ములా? 2πi into 5 of z0. 5 of z అసలు ఏంటి? అసలు ఇక్కడ cos 2πz డివైడెడ్ బై z - 3. z ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయి. ఇక్కడ 1/2 పెట్టామనుకున్నా 2 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది చెప్పు? 2πi ఇంటూ 2 క్యాన్సిల్ అయితే cos π వాల్యూ ఎంత అంటే -1. అది మీకు ఆల్రెడీ తెలుసు. డివైడెడ్ బై ఇక్కడ 1/2 - 3. 1/2 - 3 అంటే ఎంత? -5/2 యాక్చువల్లీ. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 కనుక మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది 2 కనుక పైకి వెళ్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే 4πi డివైడెడ్ బై 5 సింపుల్. ఓకే, అండ్ స్టార్టింగ్ లో నీకు ఇక్కడ 1/2 ఉంది. సో కాబట్టి దాన్ని 1/2 తో కనుక మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేసరికి ఏమైంది అంటే 2πi డివైడెడ్ బై 5. మా చెప్పింది అర్థమవుతుందా? అసలు ఇచ్చింది ఒకటే పోల్ అనుకో, ఆ పోల్ కనుక ఇచ్చింది విదిన్ ద ఏరియాలో ఉంటే వాల్యూ అదే ఫార్ములా వేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేసేస్తావు, అయిపోయింది. ఆ పోల్ కనుక అవుట్ ఆఫ్ ద ఏరియా కనుకుంటే ఆన్సర్ వచ్చేసరికి 0 పెట్టేస్తావు, అది డైరెక్ట్ గా అయిపోయింది. ఓకే, అది కేసు. నెక్స్ట్ ఏంటి? 2 పోల్స్ ఇచ్చినప్పుడు ఒక పోల్ ఏమో ఇన్సైడ్ ఒక పోల్ ఏమో అవుట్ సైడ్ ఉందనుకో. ఓకే, అది చెప్పింది అర్థమవుతుందా? ఒక పోల్ ఏమో ఇన్సైడ్ ఒక పోల్ ఏమో అవుట్ సైడ్ ఉందనుకో, ఆటోమేటిక్ గా
ఇన్సైడ్ ఉన్న పోల్ ని డినామినేటర్ లోనే ఉంచేసి అవుట్ సైడ్ ఉన్న పోల్ ని పైకి పంపించేస్తావు. అది ఓవరాల్ ఫంక్షన్ ఏమైపోయింది 5 ఆఫ్ జెడ్ అయింది. సో ఆటోమేటిక్ గా 2πi × 5 ఆఫ్ జెడ్ నాట్ వేస్తే నీకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఇంకొక మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జెడ్డుకు ముందు ఏమీ ఉండకూడదు. ఓకే, అదొకటి గుర్తుపెట్టు. జెడ్డుకు ముందు ఏంటంటే ముందు కామన్ తీసి బయటికి లాగేసేసి సింపుల్ పోల్స్ రూపంలోకి మార్చేసుకోదాన్ని. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో హ్యాపీగా నోట్ చేసుకొని పాస్ చేసుకొని ఇబ్బంది లేదు, రైట్? సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. సో సీ ద సొల్యూషన్. సో ఇంటిగ్రల్ mod z is equal to 1 cos 2π z by 1/2 బయట రాసేసాను. z minus 1/2 into 1 z minus 3 dz సింపుల్. ఓకే, సో కాబట్టి ఇక్కడ 1/2 అనేది ఇన్సైడ్ ఉంది, 3 అనేది అవుట్ సైడ్ ఉంది. సో కాబట్టి 3 and z minus 3 అనేది పైకి పంపించేస్తాం. అది ఓవరాల్ 5 ఆఫ్ z అయిపోయింది. ఇది z minus 1/2, రైట్? సో కాబట్టి 2πi into 5 ఆఫ్ z నాట్, రైట్? సో సింపుల్ గా సబ్స్టిట్యూట్ చేశాను. 2 క్యాన్సిల్ అయిపోయింది. πi into cos π by minus 5/2. cos π అంటే -1, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2πi by 5 సింపుల్. ఓకే, సో ఇది పాస్ చేసుకొని నోట్ చేసుకొని ఇబ్బంది ఏం లేదు, రైట్? సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ నోట్ చేసుకున్నాం. ఇంటిగ్రల్ mod z is equal to 2, integral mod z is equal to 2, integral mod z is equal to 2, integral mod z is equal to 2, 3z plus 4 by z into z minus 1 dz, right? Integral mod z is equal to 2, 3z plus 4 divided by z into z minus 1 dz. సో చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మనం నోట్ చేసేటప్పుడు యాక్చువల్గా ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఇంటిగ్రల్ mod z is equal to 2, integral mod z is equal to 2, 3z plus 4 divided by z into z minus 1 dz. ఓకే, సో ఇది కదా మీ ఇచ్చిన ప్రాబ్లం. సో ఇది చూడగానే మనకు అర్థమైపోయింది ఇట్ బిలాంగ్స్ టు కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్, సింపుల్, రైట్? అయితే ఇక్కడ ఎన్ని పోల్స్ ఉన్నాయి? సో z is equal to 0 దగ్గర ఒక పోల్ ఉంది, z is equal to 1 దగ్గర ఒక పోల్ ఉంది. సో హ్యాపీగా నీట్ గా ఇప్పుడు ఇక్కడ చూడు, సర్కిల్ విత్ సెంటర్ 0,0 అండ్ రేడియస్ 2. సో కాబట్టి నువ్వు కనుక సర్కిల్ డ్రా చేసినప్పుడు సో ఇది వచ్చేసరికి 2 అవుతుంది, ఇది వచ్చేసరికి -2 అవుతుంది, ఇది వచ్చేసరికి 2g అవుతుంది, అండ్ ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే -2g అవుతుంది, సింపుల్ గా. ఓకే, సో z is equal to 0,1. సో కాబట్టి 0 అంటే సమ్వేర్ ఓవర్ హియర్ 0 అండ్ 1 అంటే సమ్వేర్ ఓవర్ హియర్. ఈసారి ఏంటి? మల్టిపుల్ పోల్స్ విత్ ఇన్ ద ఏరియాలో ఉంది. చెప్పింది అర్థమవుతుందమ్మా? ఇందాకంటే ఒక పోల్ ఉంటే ఇన్సైడ్ ఉంటేనేమో ఫార్ములా వేస్తాం, అవుట్ సైడ్ ఉంటే 0. 2 పోల్స్ ఉన్నప్పుడు ఒక పోల్ ఇన్సైడ్ ఒక పోల్ అవుట్ సైడ్ ఉంటే ఏదైతే అవుట్ సైడ్ ఉందో అది పైకి పంపించేసేసి ఫార్ములా వేసి చేసేస్తాం. ఈసారి మల్టిపుల్ పోల్స్ అంటే 2, 3 అంతకంటే ఎక్కువ పోల్స్ కనుక నీకు కనుక విదిన్ ద గివెన్ ఏరియాలో ఉంటే అప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడు. ఇప్పుడు ఇది వ్యాలిడ్ పోలే, ఇది కూడా వ్యాలిడ్ పోలే. సో కాబట్టి దీనికి నువ్వు రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ దీనికి కూడా నువ్వు రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి అమ్మా, z is equal to 0 దగ్గర, z is equal to 0 దగ్గర ఫర్ సపోజ్ రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకుందాం ఫర్ సపోజ్. సో ఏంటి ఫార్ములా? ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇప్పుడు z is equal to 0 నువ్వు కన్సిడర్ చేస్తున్నావు అంటే z minus 1 అనేది అవుట్ సైడ్ ఉందని అజ్యూమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు z is equal to 0 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నావు రెసిడ్యూ. సో z is equal to 1 అనేది అవుట్ సైడ్ పోల్ ఉంది అనుకోండి. సో కాబట్టి అది పైకి రాసేస్తాం కదా. అప్పుడు ఏమైందో చూడు, 3z plus 4 divided by z minus 1 divided by z, సింప్లీ. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? ఇంటిగ్రల్ 5 ఆఫ్ z by z minus z నాట్ అంటే ఫార్ములా ఏంటి? 2πi into 5 ఆఫ్ z నాట్. అంటే దీని ప్లేస్ లో z is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 0 is 0 plus 4 that is nothing but 4 divided by 0 minus 1 is nothing but -1. So that is equal to ఎంత? -8πi, సింపుల్. ఇది z is equal to 0 దగ్గర. నెక్స్ట్ z is equal to 1 దగ్గర కన్సిడర్ చేయి. z is equal to 1 ఇక్కడ ఉంది. సో z is equal to 0 అనేది పోల్ లో లేదనుకుందాం. ఓకే, ఏరియాలో లేదనుకోండి. సో అప్పుడు z ఏమైపోయింది? పైకి వెళ్ళిపోయింది కదా. అప్పుడు ఏమైందో చూడు, 3z plus 4 divided by z equal to 1 దగ్గర చేస్తున్నాం. సో కాబట్టి z is equal to 0 కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, డివైడెడ్ బై z minus 1. సో కాబట్టి ఫార్ములా ఏంటి? 2πi into 5 ఆఫ్ z నాట్. z equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 plus 3 ఎంత అంటే 7, 7 2 0 ఎంత అంటే 14πi. ఓకే, సో ఇప్పుడు నీకు ఓవరాల్ ఇంటిగ్రేషన్, ఓకే, ఓవరాల్ ఇంటిగ్రేషన్ అనేది ఏమవుతుంది అంటే ఓవరాల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏంటది? 3z plus 4 divided by z into z minus 1. ఓవరాల్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది అంటే ఎడిషన్ ఆఫ్ దోస్ టూ. ఓకే, ఈ రెండింటి యొక్క ఎడిషన్. ఫస్ట్ వచ్చేసరికి ఎంత వచ్చింది? -8πi ప్లస్ సెకండ్ ఎంత వచ్చింది? 14πi. 14 minus 8 అంటే ఎంతమ్మా? 6. సో కాబట్టి 6πi, రైట్? సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో కాబట్టి కంక్లూజన్ చెప్తాను చూడండి అమ్మా. సో కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ లో కేస్ 1 మీనింగ్ ఏంటంటే ఒకటే పోల్ ఉందనుకో, ఆ పోల్ ఇన్సైడ్ ఉంటే 2πi into 5 ఆఫ్ z నాట్ వేస్తే ఆన్సర్ అయిపోయింది. ఆ పోల్ కనుక అవుట్ సైడ్ ఉందనుకో ఆన్సర్ 0, సింప్లీ. నౌ 2 పోల్స్ ఉన్నప్పుడు ఒక పోల్ ఇన్సైడ్ ఒక పోల్ అవుట్ సైడ్ అనుకో, ఆటోమేటిక్ గా ఏదైతే బయట ఉన్నాయో ఆ పోల్స్ మొత్తాన్ని పైకి ఇసిరేస్తాం, అండ్ కిందకి మామూలుగానే ఉంటుంది. సో కాబట్టి అప్పుడు 5 ఆఫ్ z by z minus z నాట్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా రెసిడ్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. థర్డ్ కేస్ ఏంటి? రెండు కంటే ఎక్కువ, రెండు అంతకంటే ఎక్కువ పోల్స్ కనుక నీకు విదిన్ ద ఏరియాలో ఉంటే ఒక్కొక్క పోల్కి ఒక్కొక్కసారి రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేస్తావు. ఏ పోల్ కి అయితే నువ్వు రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నావో మిగతా అన్ని పోల్స్
కంపల్సరీగా అది ఏరియాలో లేవని తీసుకుని దాన్ని 5 లోకి పంపించేసేయాలి. పంపించేసి ఆటోమేటిక్‌గా ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్‌గా మొత్తం రెసిడ్యూస్‌ని గనుక యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఓవరాల్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే. సో కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. దెన్ కేస్ 2 చూసిన తర్వాత ఒకసారి గేట్ ప్రాబ్లమ్ చేద్దాం. ఓకే. సో మీరు వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. సో కమింగ్ టు ద సొల్యూషన్. సో ఇట్లా ఉంటదమ్మా ఏరియా. సో కాబట్టి 0 విదిన్ ద ఏరియా ఉంది అండ్ 1 కూడా విదిన్ ద ఏరియా ఉంది. సో కాబట్టి మనం రెండింటి దగ్గర రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో z 0 దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే సో 0 0 మొత్తం అయిపోయింది. సో కాబట్టి -8π. సో z 1 దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏదో వచ్చింది. సో z 1 దగ్గర సో ఆటోమేటిక్‌గా ఎంత వచ్చిందంటే 14π. సో ఓవరాల్ వచ్చేసరికి ఎంత మొత్తం రెండింటిని యాడ్ చేస్తాం. ఓకే. -8π + 14π దట్ ఈస్ నథింగ్ బట్ 6π. ఓకే. సో కాబట్టి ఇట్లాంటివన్నీ చాలా సింపుల్. నెక్స్ట్ కేస్ 2 నోట్ చేసుకుందాం. కేస్ 2 ఇంటిగ్రల్ 5 by z minus z0 whole power n plus 1 అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు దాకా z z-1 z-2 చూసాం కదా. ఇప్పుడు z-1 whole square z-1 whole cube అట్లా పవర్ మల్టిపుల్ పోల్ అంటే పోల్ మల్టిపుల్ గా రిపీట్ అయితే అంటే హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలని చూద్దాం. ఇంటిగ్రల్ 5 by z minus z0 whole power n plus 1 is equal to సేమ్ 2π into 5 of z0 అనేది సేమే. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా బై n ఫ్యాక్టోరియల్ into 5 power n of z0 అంటే ఇక్కడ n ఎంత అయితే ఉంటుందో అన్ని సార్లు పై ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇంతకుముందు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేశాం కదా. ఇప్పుడు ఏంటి ఇక్కడ n ఎన్ని టైమ్స్ అయితే ఉంటుందో అన్ని సార్లు మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే. అది చూపిస్తాను నేను. క్లియర్ అయిపోయింది. అండ్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా 5 of z by z minus z0 whole power 4 ఇచ్చాడు అనుకో దాన్ని నువ్వు 3 + 1 గా రాసి n + లో 3 తీసుకోవాలి. నువ్వు అక్కడ 4 ఇచ్చాడు కదా n = 4 తీసుకుంటే ఆన్సర్ తప్పొద్ది. ఓకే. కంపల్సరీగా పవర్ చూడండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను. n + 1 4 ఇస్తే 3 + 1 3 ఇస్తే 2 + 1 2 ఇస్తే 1 + 1 అదే 1 ఇస్తే 0 + 1 అందుకని అసలు మనం ఏం డిఫరెన్షియేట్ చేయలేదు ఇందాక. ఓకే రైట్. కాబట్టి ఇక్కడ చూడండి z minus z0 whole power 1 ఉంది అనుకో అంటే అప్పుడు n ప్లస్ ఎంత ఉన్నట్టు 0. సో కాబట్టి 2π by 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 into 5 power 0 of z అంటే నువ్వేం డిఫరెన్షియేట్ చేయకుండా డైరెక్ట్ గా z0 సబ్స్టిట్యూట్ చేయమని అర్థం. ఓకే సింపుల్. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇంటిగ్రల్ mod z is equal to 3 e power 2z by z plus 1 whole power 4. Integral mod z is equal to 3 e power 2z divided by z plus 1 whole power 4. ఓకే సింపుల్. సో మీరు కనుక ఒకసారి ఇది అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ mod z is equal to 3 integral mod z is equal to 3 e power 2z divided by z plus 1 whole power 4. So this is the given question. Okay into dz. సో ఇది చూడగానే అర్థమైపోయింది. ఫైన్ ఇట్ బిలాంగ్స్ టు కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. ఓకే. సో కాబట్టి పోల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 పోల్స్ ఉన్నాయి. -1, -1, -1, 4 పోల్స్ సేమ్ పోల్స్. సో కాబట్టి ఎప్పుడైనా సరే పవర్ వచ్చినప్పుడు మనం ఏ కేసుకి వెళ్ళాలి? కేసు నెంబర్ 2 కి వెళ్ళాలి. ఓకే సింపుల్ గా. సో ఇక్కడ చూడండి అసలు ముందు వెలిడిటీ చెక్ చేద్దాం. పోల్ యొక్క వెలిడిటీ చెక్ చేద్దాం. సో ఇచ్చిన ఏరియా ఏంటి? mod z is equal to 3. mod z is equal to 3 అంటే ఇది వచ్చేసరికి 3 అవుతుంది. ఇది వచ్చేసరికి -3 అవుతుంది. ఇది వచ్చేసరికి 3j or j3. ఇది వచ్చేసరికి -j3 సింపుల్. ఓకే. సో పోల్స్ అన్ని ఎక్కడ ఉన్న -1 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటాయి. సో కాబట్టి ఉన్న 4 పోల్స్ విత్ ఇన్ ది ఏరియాలో ఉన్నాయి కాబట్టి ఇది ఎలిజిబుల్ రైట్. సో ఇప్పుడు చూద్దాం ఇంటిగ్రేషన్ ఏమైందో. ఇక్కడ ఎట్లా రాసుకోవచ్చమ్మా దీని ఇంటిగ్రల్ mod z is equal to 3 యాక్చువల్లీ e power 2z divided by z plus 1 whole power 4 రాయకూడదు. n plus 1 రాయాలి. అంటే 3 + 1 into dz అంటే n ప్లేస్ ఎంత ఉంది 3. సో కాబట్టి ఫార్ములా ఏంటి? 2πi by n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 power n 3 సార్లు డిఫరెన్షియేట్ చేయాలి. e power 2z ను ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది? 2 into e power 2z. మళ్ళీ చేస్తే 4 into e power 2z. మళ్ళీ చేస్తే 8 into e power 2z. కాబట్టి 8 into e power 2z. ఇది ఎన్నిసార్లు చేసినప్పుడు 3 టైమ్స్ చేస్తే కాదు z ప్లస్ z0 సబ్స్టిట్యూట్ చేయాలి. z0 వాల్యూ ఎంత? -1 సింప్లీ. సో కాబట్టి ఇక్కడ చూడు 2πi by 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 6 into 8 into z ప్లస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే e power -2 అవుతుంది. ఓకే. సో సింప్లీ 2 1s 2 3s దట్ ఈస్ ఈక్వల్ టు 8πi divided by 3 into e power -2. దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే. సో ఇందాకటి కేసుకి ఇప్పుడు కేసుకి ఏంటి తేడా? జస్ట్ ఇందాక అసలు పవర్స్ లేవు పోల్స్ కి, ఇప్పుడు పవర్ పోల్స్ కి వచ్చేసరికి పవర్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా నీకు ఎంత అయితే పవర్ ఉంటుందో దానికి +1 రాసుకుని అది n అవుతుంది. అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి. అది కంపల్సరీగా దాన్ని n ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేయాలి. ఓకే. సో కాబట్టి ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే. సో ఈ క్వశ్చన్ పాస్ చేసుకొని నోట్ చేసుకోండమ్మా. సో ఇట్ విల్ బి వెరీ క్లియర్ టు యూ. ఓకే ఫైన్. సో ఇంటిగ్రల్ e power 2z by ఫస్ట్ పోల్ వెలిడిటీ చెక్ చేశాను. సో ఇన్సైడ్ గా ఉంది కాబట్టి ఎస్. ఒకవేళ అవుట్ సైడ్ అనుకుంటే ఆన్సర్ 0 సింపుల్. సో 2πi by 3 ఫ్యాక్టోరియల్ అంటే 5 క్యూబ్ ఆఫ్ అంటే 3 సార్లు డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే 8 into e power 2z వస్తుంది. సో సింపుల్ గా చేస్తే 8πi by 3 into e power -2. ఓకే సింపుల్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఇది నోట్ చేసుకుందాం. ఇంటిగ్రల్ mod z is equal to 2 z cube divided by z minus 1 whole square into z minus 2 into z minus 3. Okay. z minus 2 into z minus 3.
ఇంటిగ్రల్ mod z ఈజ్ ఈక్వల్ టు 2 ఇంత పెద్దవి ఇవ్వలేమ్మా. ఓకే, ఒకవేళ ఇది ఇచ్చినా కానీ ఓన్లీ 2 దగ్గర రెసిడ్యూ ఎంత, 1 దగ్గర రెసిడ్యూ ఎంత అవే అడుగుతారు. ఓకే, సో కాబట్టి ఓవరాల్ ఇంటిగ్రేషన్ వాల్యూ అడగరు, కాకపోతే మనం ఇక్కడ చేద్దాం. ఓకే, సో ఇట్ విల్ బి సమ్వాట్ క్లియర్. నోట్ చేశారు అనుకుంటున్నానమ్మా, పాస్ చేసుకొని నోట్ చేసుకొని ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ mod z is equal to 2, integral mod z is equal to 2 z cube divided by z minus 1 whole square into z minus 2 into z minus 3 dz. సో 5 కంపల్సరీగా పవర్ ఉంది కాబట్టి ఇది కేస్ 1 కి సంబంధించింది, పవర్ 1 కూడా ఉంది కాబట్టి కేస్ 2 కి సంబంధించి రెండింటి యొక్క కాంబినేషన్ లో ఉంది ఇది. సో కాబట్టి మనకి ఈజీగా చేసేసేయచ్చు, ప్రాబ్లమే లేదు. సో కాబట్టి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, పోల్స్ యొక్క వ్యాలిడిటీ చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు z is equal to యాక్చువల్ గా mod z is equal to 2 అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సర్కిల్ విత్ సెంటర్ as origin and radius is equal to this is 2 and this is minus 2 and this is j2 and this is nothing but minus j2 simply. ఓకే, సో z is equal to 1 whole square అంటే ఇక్కడ ఉంటుంది, 1 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, అండ్ z is equal to 2 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, z is equal to 3 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇవి రెండు వ్యాలిడ్ పోల్స్, ఇది ఇన్వాలిడ్ పోల్. సో కాబట్టి దీన్ని ఆటోమేటిక్ గా బయట రాస్తాం ప్రతి కేసులో. కాకపోతే ఇక్కడ చూడు రెండు వ్యాలిడ్ పోల్స్ ఉన్నాయి కదా, సో కాబట్టి రెండు వ్యాలిడ్ పోల్స్ గివెన్ ఏరియాలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఒక పోల్ తీసుకొని మిగతాని పైకి పంపించేయాలి, అండ్ సెకండ్ తీసుకొని మిగతాని పైకి పంపించేసేయాలి. ఓకే, సో కాబట్టి నీట్ గా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 1 సెకండ్ ఫర్ సపోజ్ ఫస్ట్ z is equal to 1 దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను కదా, అప్పుడు ఏమైతే చూడు ఇంటిగ్రల్ mod z is equal to 2 ఐ థింక్ సో. ఓకే, సో z క్యూబ్ డివైడెడ్ బై z equal to 1 దగ్గర చేస్తున్నావు కాబట్టి z minus 2 z minus 3 రెండు పైకి వెళ్ళిపోతాయి. ఓకే, డివైడెడ్ బై ఇది మొత్తం 5 of z అవుతుంది, డివైడెడ్ బై z minus 1 హోల్ స్క్వేర్ ఎట్ రాయాలి, హోల్ పవర్ 1 plus 1 గా రాయాలి, సింపుల్. ఓకే, సో మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేదానికి ఏంటి ఫార్ములా, 2πi/n ఫ్యాక్టోరియల్, n ప్లస్ ఎంత ఉందమ్మా 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి, ఒకసారి, ఎందుకంటే n is equal to 1 ఉంది కాబట్టి. సో d/dz ఆఫ్ ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి, d/dz ఆఫ్ కింద ఏమైందమ్మా z² minus 5z plus 6 డివైడెడ్ బై z³ ఓకే, z³ కాకపోతే లాస్ట్ లో z ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ చేసిన తర్వాత సో 2πi ఇంటూ u/v రూల్ అంటే ఏంటి, z² minus 5z plus 6² v² డివైడెడ్ బై v ఇంటూ u డాష్ అంటే z² minus 5z plus 6 ఇంటూ z³ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, 3z² మైనస్ z³ ఇంటూ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే z² వచ్చేసరికి 2z minus 5. ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, z ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయి, 2πi ఇంటూ 1 minus 5 plus 6 plus 1 7 minus 5 ఎంత అంటే ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 1 స్క్వేర్ 1 కాబట్టి 3 మైనస్ z³ 1 క్యూబ్ అంటే 1 2z minus 5 2 ఇంటూ 1 2 minus 5 వచ్చేసరికి ఎంత అంటే -3 డివైడెడ్ బై 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్నా 6 plus 1 7 minus 5 2 స్క్వేర్ అంతా 4. ఓకే, సో కాబట్టి అప్పుడు 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే πi డివైడెడ్ బై 2 ఇంటూ 3 2s are 6 plus 3 9. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 9πi డివైడెడ్ బై 2. ఓకే, సో కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర రెసిడ్యూ ఎంత వచ్చిందంటే 9πi బై వాడు ఇదే అడుగుతాడు, వాట్ ఈస్ ద రెసిడ్యూ z ఈజ్ ఈక్వల్ టు 1 ఓవరాల్ ఇంటిగ్రేషన్ అడిగాడు, ఎందుకంటే పెద్దది అయిపోయింది కదా, సో అట్లా అడగాలి, రైట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సో ఇంతవరకు మీరు పెట్టుకొని నోట్ చేసుకోండి, పాస్ పెట్టుకొని నోట్ చేసుకోండి. ఓకే, సో ఇది మీరు సొంతగానే చేసేసి ఉంటారు, ఈ పాటికే ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, z ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. z ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మిగతా అన్ని పైకి వెళ్ళిపోతాయి కదా, సో ఆటోమేటిక్ ఏంటి z³ డివైడెడ్ బై z minus 1 హోల్ స్క్వేర్ ఇంటూ z minus 3 ఎప్పుడు పైనే ఉంటుంది, అసలు అది వ్యాలిడ్ పోలే కాదు, అక్కడ నువ్వు రెసిడ్యూస్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, డివైడెడ్ బై ఇది మొత్తం 5 of z అయింది బై z minus 2. ఇప్పుడే డిఫరెన్షియేట్ చేయక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ పవర్ 1 ఉంది కాబట్టి. సో ఫార్ములా ఏంటి దీనికి, 2πi ఇంటూ 5 of z0 z ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 క్యూబ్ అంటే ఎంత 8 డివైడెడ్ బై 2 minus 1 ఈజ్ 1, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ 2 minus 3 ఈజ్ నథింగ్ బట్ -1 సింపుల్. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందమ్మా -16πi, ఇందాక దానికి ఎంత వచ్చింది +9πi డివైడెడ్ బై 2. ఎల్సిఎం తీస్తే 16 2s are 32 plus 9/2 you will get something answer. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండమ్మా, మల్టిపుల్ పోల్స్ అనేది మాత్రం విదిన్ ద గివెన్ ఏరియాలో మాత్రం ఉంటే ఆటోమేటిక్ గా ఒక పోల్ కన్సిడర్ చేసినప్పుడు మిగతా 5 of z లోకి వెళ్ళిపోతాయి. సో అట్లా మొత్తం రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మొత్తం యాడ్ చేస్తాం. ఒకవేళ మల్టిపుల్ పోల్స్ అంటే z plus 1 హోల్ పవర్ 4 హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ వచ్చింది అనుకో, దాన్ని n plus 1 గా రాసి 2πi/n ఫ్యాక్టర్ అంటే 5 power n of z అంటే n ఎంత అయితే ఉంటుందో 5 of z అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి మనం. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అని మైండ్ లో ఉంచుకొని హ్యాపీగా ఏ ప్రాబ్లం అయినా కానీ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఫైన్. సో ఇఫ్ యూ సీ ద సొల్యూషన్, సో mod z is equal to 2 అంటే ఇట్లా ఉంటుంది, 1 2 విదిన్ ద ఏరియా 3 అవుట్ ఆఫ్ ద ఏరియా. సో కాబట్టి 3 ఆటోమేటిక్ గా దీనికి రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఈ రెండింటికి ఫైండ్ అవుట్ చేస్తే చాలు, సింపుల్. సో కాబట్టి ఇంటిగ్రల్ z³ బై z minus 2 ఇంటూ z minus 3 డివైడెడ్ బై
z-1 హోల్ పవర్ 1+1. ఓకే, నేను ఫస్ట్ z ఈక్వల్ 1 దగ్గర అంటే ఇక్కడ n ప్లస్ లెంత్ ఉంది 1 అంటే ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి. సో 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ దిస్ 1. సో ఇవన్నీ మనం ఇందాక చేసాం. సో దీన్ని హ్యాపీగా సాల్వ్ చేసేస్తే 6 + 3 9 9πi/2. వెరీ గుడ్. ఓకే, సో నెక్స్ట్ అంతవరకు అడుగుతారు యాక్చువల్ గా. ఓకే, ఒకవేళ z 2 దగ్గర అడిగారు అనుకో మిగతా అన్ని పైకి వెళ్ళిపోతాయి. z 3 దగ్గర అడగరు, ఒకవేళ అడిగితే 0. ఎందుకంటే అసలు 3 అనేది విదిన్ ద గివెన్ ఏరియాలో లేదు. ఒకవేళ వాడు రెసిడ్యూ అట్ z 3 ఈస్ డాష్ అన్నాడు అనుకో దాని వాల్యూ 0, ఎందుకంటే 3 అనేది విదిన్ ద గివెన్ ఏరియాలో లేదు. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. దీనికి డైరెక్ట్ గా 2πi ఇంటూ z ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయింది. ఓకే, 8/-1 దట్ ఈస్ నథింగ్ బట్ -16πi. సో 9πi/2 -16πi. సో ఆప్షన్స్ బట్టి మీరు నీట్ గా రాసుకోవచ్చు. ఓకే ఫైన్. సో పాస్ చేసుకొని నోట్ చేసుకున్నామా, నీట్ గా అయిపోతుంది. సో నెక్స్ట్ గేట్ ప్రాబ్లమ్స్ ఒక 2-3 చేద్దాం, చేసేసి ఈ సెషన్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, అండ్ ఫ్రమ్ నెక్స్ట్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ న్యూమరికల్ మెథడ్స్. ఓకే, సో న్యూమరికల్ మెథడ్స్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సివిల్ అండ్ మెకానికల్. సో మిగతా బ్రాంచెస్ వాళ్ళకి న్యూమరికల్ మెథడ్స్ అనేది లేదు. సో కాబట్టి మీకు నాలెడ్జ్ కావాలంటే యూ క్యాన్ సీ. ఓకే, సో హ్యాపీగా చూసేసేయచ్చు. ఓకే, సో మెకానికల్ సివిల్ వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్, డెఫినెట్ గా క్వశ్చన్ వస్తుంది. సో వాళ్ళు డెఫినెట్ గా వినండి. ఓకే ఫైన్. అండ్ ECEEE వాళ్ళు కూడా వింటే మంచిది. లాస్ట్ ఇయర్ వరకు ఉంది, ఈ ఇయర్ తీసేసారులే. సో ఉంటే మీకు నాలెడ్జ్ వస్తుంది అనుకుంటే యూ కెన్ లిసన్. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఇది గేట్ 2007 EEE లో వచ్చిన క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ది కౌంటర్ ఇంటిగ్రల్ ఇన్ ద కాంప్లెక్స్ ప్లేన్ ఇంటిగ్రల్ mod z is equal to 3 z³ - 2z + 3/z - 2 dz is dash. అసలు మీరు పెన్ను కూడా పెట్టక్కర్లేదు, డైరెక్ట్ గా చెప్పేసేయచ్చు. క్వశ్చన్ పాస్ చేసుకొని నోట్ చేసుకొని ఆన్సర్ ఎంతో చేసి మీరు నీట్ గా తర్వాత చెక్ చేసుకోండి, యూ విల్ బి వెరీ సాటిస్ఫైడ్. ఓకే, సో 2πi ఇంటూ 5 ఆఫ్ z0, z ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి 2, 8 - 4 ఈజ్ 4 + 3 7. ఓకే, సో కాబట్టి 7 2 14πi. సింపుల్ గా ఆన్సర్ వచ్చేసరికి సి. ఓకే, ఇందులో నేనేం చేయాల్సింది కూడా ఏం లేదు, సింపుల్. ఓకే, సో ఇవన్నీ మనం చాలా మోడల్స్ చేసాం. సో కాబట్టి హ్యాపీగా మీరు చేసేసారు. 2πi ఇంటూ 5 ఆఫ్ z0, z ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 8 - 4 + 3 దట్ ఈస్ నథింగ్ బట్ 8 + 3 11 - 4 ఇట్ ఈస్ 7 ఇంటూ 2 14πi. ఆన్సర్ ఈస్ సి సింప్లీ. ఓకే, సో అది ఒకటి జాగ్రత్తగా మైండ్లో ఉంచుకోండి. అయిపోతే నెక్స్ట్ ప్రాబ్లం ఇది నోట్ చేసుకున్నాం. ఓకే, ఇంటిగ్రల్ z²/z-1 dz where c is mod z plus 1 is equal to 1 is dash. Okay, integral z²/z-1 into dz where c belongs to mod z plus 1 is equal to 1 is dash. Option A 2πi, option B 3πi/2, option C 0, option D none. Simply. సో ఇది మీరు యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేయండి. జాగ్రత్త చూడడం. ఇక్కడ ఏరియా mod z plus 1 is equal to 1, mod z is equal సెంటర్ 0,0 కాదు, ఇక్కడ ఇంకో చోట ఎక్కడో ఉంది. సో కాబట్టి జాగ్రత్తగా ఒకసారి క్వశ్చన్ పాస్ చేసుకొని నోట్ చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓకే, మీరు కనుక ఈ ప్రాబ్లం కరెక్ట్ గా సాల్వ్ చేయగలిగితే మీరు డెఫినెట్ గా మంచి ట్రాక్ లో ఉన్నట్టు. ఓకే ఫైన్ ఫైన్. సో లెట్ us see ఇంటిగ్రేషన్ mod z plus 1 is equal to 1 ఇచ్చాడు నాకు ఇంటూ z²/z-1. సో z² డివైడెడ్ బై z-1 ఇది వాడు ఇచ్చింది ఇంటూ dz. ఫస్ట్ మనం పోల్స్ వెలిడిటీ చెక్ చేయాలి కదా. పోల్స్ వెలిడిటీ చెక్ చేసేది లేకపోతే అసలు అందులో ఏం లేదు. ఓకే, 2πi ఇంటూ 1² 1 2πi ఆన్సర్ అయిపోయింది సింపుల్ గా. ఒకవేళ మనం పోల్స్ యొక్క వెలిడిటీ చెక్ చేయాలి కాబట్టి అసలు ముందు అసలు ఏరియాలో ఉందా లేదా అని చెక్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ చూడు mod z plus 1 is equal to 1. సెంటర్ ఎంత -1, 0, రేడియస్ వచ్చేసరికి ఎంత 1. మా సెంటర్ -1, 0 అంటే ఎక్కడ ఉంటుందో మీకు ఈ పాయింట్ దగ్గర ఉంటుంది సెంటర్. ఇది ఇక్కడ నుంచి కంపాస్ పెట్టి 1 దాంతో 1 యూనిట్ రేడియస్ తోటి మనం ఒక సర్కిల్ గీయాలి. ఓకే, r is equal to ఎంత 1. ఓకే, సో సింపుల్ గా r is -1 కి ఒక పక్క యువతల పక్క జరిగితే 0, -1 ఒక యూనిట్ పక్క జరిగితే -2. సో కాబట్టి ద సర్కిల్ విల్ బి లైక్ దిస్. సో ఈ సర్కిల్ కరెక్ట్ గా డ్రా చేయడం రావాలి, అంతే కదమ్మా. mod z plus 1 is equal to 1 అంటే ఏంటి, సెంటర్ -1, 0, రేడియస్ వచ్చేసరికి ఎంత 1 సింప్లీ. సో కాబట్టి హ్యాపీగా -1, 0 సెంటర్ దగ్గర పెట్టుకొని ఎగ్జాక్ట్ గా రేడియస్ 1 -1 కి రైట్ సైడ్ ఒక యూనిట్ జరిగితే 0 వస్తుంది, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ జరిగితే -2 వస్తుంది. ఆటోమేటిక్ కంపాస్ పెట్టి గీసేసేస్తే అయిపోతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద సర్కిల్, రైట్. సో ఇప్పుడు ఏంటి mod z is equal to 1, z is equal to 1 అనే పోల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ ఉంటుంది z is equal to 1. సో కాబట్టి పోల్ అనేది విదిన్ ద ఏరియా ఉందా, అవుట్ ఆఫ్ ది ఏరియా ఉందా, అవుట్ ఆఫ్ ది ఏరియా ఉంది. సో కాబట్టి దీని ఆన్సర్ ఏం చేయకుండా డైరెక్ట్ గా చెప్పొచ్చు ఏంటి అంటే ఓకే. మామూలుగా మీరు అసలు ఏం చెక్ చేయకుండా డైరెక్ట్ చేసాను అనుకున్నా 2πi ఇంటూ 5 ఆఫ్ z అంటే 1 స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి అప్పుడు దాని ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 2πi అవుతుంది ఆబ్వియస్లీ. సో కాబట్టి దట్ ఈస్ రాంగ్, ఎందుకంటే అసలు నీకు అసలు పోల్ వ్యాలిడ్ పోల్ కాదు అది. అలాంటప్పుడు దాని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. ఓకే, సో రిమెంబర్ దట్. సో కాబట్టి ఎప్పుడు mod z is equal to mod z equal to 3i ఇవ్వడు, ఇట్లా ఇస్తాడు సెంటర్స్ ఒక్కోసారి. ఓకే, సో కాబట్టి అట్లాంటప్పుడు కొంచెం ప్యానిక్ అవ్వకుండా జాగ్రత్తగా చేస్తే చాలు. జస్ట్ సర్కిల్ డ్రా చేయగలిగితే చాలు, అంతే. సెంటర్ తీసుకోవడం, అక్కడి నుంచి రేడియస్ ఎంత ఇస్తే అన్ని యూనిట్స్ కిందకి పైకి జరిగి గీసేసుకోవడం. ఓకే, లిమిట్స్ మార్క్ చేసుకుంటే ఆటోమేటిక్ పోల్స్ అనేది ఇన్ సైడ్ ఉన్నాయి అవుట్ సైడ్ ఉన్నాయి అని ఈజీగా తెలిసిపోద్ది. ఓకే ఫైన్.
సో పాస్ చేసుకొని నోట్ చేసుకుందామా. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. రైట్. సో సొల్యూషన్ చూస్తే దిస్ ఈస్ ద సర్కిల్ అండ్ 1 అనే పోల్ అవుట్ సైడ్ ఉంది. సో కాబట్టి ఇది ఆప్షన్ సి అనేది డెఫినెట్ గా కరెక్ట్, సింపుల్ గా చెప్పొచ్చు. ఓకే, సో ఫైనల్ గా నోట్ అని చెప్పి ఒకటి పాయింట్ నోట్ చేసుకున్నామా. సింగులారిటీస్ అడుగుతాడు ఫర్ సపోజ్, ఒకసారి 2 సార్లు అడిగారు. సో నోట్ చేసుకోండి, సింగులారిటీస్ ఆర్ నథింగ్ బట్ పోల్స్. ఓకే, ఎప్పుడైనా సింగులారిటీ వాట్ ఆర్ ద సింగులారిటీస్ ఆఫ్ పర్టికులర్ ఫంక్షన్ అన్నాడంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పోల్స్. ఆ ఫంక్షన్ కొనేటువంటి పోల్స్ ని మనం ఏమంటాం అంటే సింగులారిటీస్ అంటాం. ఓకే, సో నోట్ చేసుకోండి, సింగులారిటీస్ ఆర్ నథింగ్ బట్ పోల్స్. సింగులారిటీస్ ఆర్ నథింగ్ బట్ పోల్స్. గేట్ క్వశ్చన్ ఇచ్చారు, అది చేపిస్తాను, అది చేపించేసి వి కెన్ క్లోజ్ దిస్ సెషన్. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి నేను న్యూమరికల్ మెథడ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, న్యూమరికల్ మెథడ్స్ తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చెప్తాను. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ది బ్రాంచెస్. ఓకే, సో ప్రతి ఒక్క బ్రాంచ్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కామన్. ఓకే, సో అది వెరీ ఇంపార్టెంట్ యూనిట్. సో ఫస్ట్ న్యూమరికల్ మెథడ్స్ చెప్పేస్తాను, అది కొంచెం చిన్న యూనిట్ కాబట్టి. ఇంకా తర్వాత మనకు మిగిలిన 4 యూనిట్స్ మొత్తం పెద్దవి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ. ఆ 4 యూనిట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఈ 4 యూనిట్స్ పర్ఫెక్ట్ అయితే ఆ తర్వాత ఈ 3 యూనిట్స్ పర్ఫెక్ట్ అయితే ఆ 4 యూనిట్స్ చూద్దాం. ఓకే ఫైన్. సింగులారిటీస్ ఆర్ నథింగ్ బట్ పోల్స్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ నోట్ చేసుకున్నాము, గేట్ 2016 ట్రిపుల్ ఇచ్చారు ఇది. సో ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ z² + 1 / z² + 4 ఈజ్ సింగులర్ ఎట్. ఓకే, అంటే సింగులారిటీస్ ఫైండ్ అవుట్ చేయమని. ఓకే, సో సింగులారిటీస్ ఆర్ నథింగ్ బట్ వాట్ పోల్స్. సో ఈ ఫంక్షన్ కి ఏదైతే పోల్స్ ఉంటాయో దట్ ఈస్ నథింగ్ బట్ సింగులారిటీస్. ఓకే, సో వీడియో పాస్ చేయండి, దీనికి పోల్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, ఆటోమేటిక్ అయిపోయింది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఈస్ +or-2, ఆప్షన్ బి ఈస్ +or-1, ఆప్షన్ సి ఈస్ +or-j అండ్ ఆప్షన్ డి ఈస్ +or-2j ఆబ్వియస్లీ. ఓకే, సో ఇది మనం చేసేసేయచ్చు సింపుల్ గా. ఇది మీకు తెలిసిందే కదా, మా mod z = 4 అనేది మీకు తెలుసు. z² + 4 = 0 పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే. సో దాని నుంచి z² ఎంత వస్తుంది, -4. ఓకే, సో z ఎంత, √(-4). √4 అంటే 2, మైనస్ రూట్ నుంచి బయటకు వస్తే ఏమైంది, j. సో కాబట్టి +or-. సో z +or-j2. సో కాబట్టి ఆప్షన్ డి ఈస్ ట్రూ. ఓకే, సో కాబట్టి ఈ విధంగా కాంప్లెక్స్ అనాలిసిస్ నుంచి ఏ కాన్సెప్ట్ వచ్చినా కానీ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి మీరు కూడా ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. సో మెజారిటీ 90% అనేది వస్తాయి డెఫినెట్ గా. ఏదైనా ఒక 10% అనేది ఏదైనా రాకపోతే మీరు కమెంట్స్ లో ప్లేస్ చేస్తే నేను మొత్తం కలిపి మీ డౌట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో కాబట్టి ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేము మీకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం, రైట్? ఓకే, సో మీకు ఈ ఛానల్ అంటే ఈ ఛానల్లో వీడియోస్ అనేది ఇట్లా గేట్ సిలబస్ మొత్తం మీకు కంటిన్యూ అవ్వాలంటే సో మాకు కూడా కొంచెం సపోర్ట్ కావాలి. ఓకే, సో మీరు దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్కి అండ్ మీ యొక్క గ్రూప్స్ ఉంటాయి కదా, మీ కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, డెఫినెట్ గా అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూస్తుంటారు మాక్సిమం, కొంతమంది ఫ్యాకల్టీ కూడా చూస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఫ్యాకల్టీ గ్రూప్స్ లో అండ్ స్టూడెంట్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఎందుకంటే తెలుగు అనేటటువంటి ఒక లాంగ్వేజ్ లో గేట్ సిలబస్ మొత్తం కవర్ అవ్వడం అనేది ఇంతవరకు లేదు. సో ఓకే, కాబట్టి ఎంకరేజ్ చేయండి. సో ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేయండి. సో ఐ హోప్ విదిన్ ఏ మంత్ ఆర్ 2 months ఓకే ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. ఓకే, సో కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే. ఓకే, సో జస్ట్ ప్రమోట్ దిస్ వన్. ఓకే, సో వాళ్ళకి యూస్ఫుల్, ఎందుకంటే ఇప్పుడు గేట్ లో వాళ్ళు అంత ఖర్చు పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఎక్కడికెక్కడికి వెళ్తారు. సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, రైట్? సో తెలుగులో మీకు క్లియర్ గా అన్ని కాన్సెప్ట్స్ దొరుకుతాయి. ఏ డౌట్ వచ్చినా కానీ మీరు కామెంట్ లో పోస్ట్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాం. సో కాబట్టి ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ వదిలేసి మీరు అనవసరంగా వేరే వాటి కోసం వెతకడం అనేది అనవసరం. ఓకే, సో ప్లీజ్ షేర్ టు ఆల్ ద గ్రూప్స్. ఓకే, అది ఫ్యాకల్టీ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మీ యొక్క గ్రూప్స్ లో ప్లేస్ చేయండి. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఆల్. ఓకే, సో ఫైన్ ఫ్రెండ్స్, సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ న్యూమరికల్ మెథడ్స్. ఓకే, సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.